This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest updates. కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా. ఏలేశ్వరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు పట్టణ టీడీపీ కార్యాలయం వద్ద నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏలేశ్వరం ఎయిమ్ ఫర్ సేవా స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో సుమారు 50 మంది చిన్నారులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువగళం పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపిన లోకేష్, తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు మా అందరి అభిమాన నాయకురాలు వరుపుల సత్యప్రభ రాజా గారి యొక్క సూచన మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దశ నిర్దేశం చేస్తున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో గల మా కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వార్డు అధ్యక్షులు, బూత్ కన్వీనర్స్, యూనిట్ ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ సైనికులు, లోకేష్ అభిమానులు, వరుపుల రాజా గారి అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి నారా లోకేష్ గారి జన్మదిన కార్యక్రమాన్ని చాలా గొప్పగా వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ జన్మదినం సందర్భంగా మా పట్టణంలో గల ఎయిమ్ సేవా సంస్థ వారి ఈ ఆశ్రమం నందు దాదాపుగా 40-34 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి లోకేష్ జన్మదిన సందర్భంగా బ్లాంకెట్స్ పంపిణీ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఈ ఎయిమ్స్ సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి ఆ బ్లాంకెట్స్ మేము అందజేయడం జరిగింది. సోదరులు నారాయణ స్వామి గారు చెప్పినట్టు భారతదేశంలోనే గొప్ప యువనేతగా నారా లోకేష్ గారు అభివృద్ధి చెందడానికి ఆయన అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాల దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనం అందరం కూడా కోరుకోవాలి. మరి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబాటులో ఉన్నటువంటి రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిబడి దాదాపుగా 10 సంవత్సరాలు సుమారైంది. ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నటువంటి రాష్ట్రాన్ని దాదాపుగా ఈ 18 నెలల కాలంలో 2,35,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత లోకేష్ గారికి చెందుతుంది. అంత ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారిని మనం విజనరీగా చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పి ఈ రోజు ముందుకెళ్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి లోకేష్ అన్నకి మంచి భవిష్యత్తు ఉండాలి. ఆయన ఆరోగ్యం బాగుండాలి. భవిష్యత్తు ఉన్నతమైన శిఖరాలకి చేరాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాము. జై హింద్, జై టీడీపీ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో మా అందరి అభిమాన నాయకులు అన్న నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మరి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరితోటి కేక్ కటింగ్ కార్యక్రమం జరిగిందండి. దాంతోపాటుగా ఇక్కడ ఏలేశ్వరంలో ఉన్నటువంటి శ్రీ స్వామి దయానంద ఆశ్రమంలో అంటే ఎయిమ్ సేవా సమితి ఈ ఆధ్వర్యంలో కూడా మా పిల్లలందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అనేది కూడా ఇక్కడ సోదరు గోపి గారు, నేను, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కలిపి ఇక్కడ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఆయనకి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఉండి భగవంతుని ఎల్లవేళ కూడా ప్రజాసేవలో పొందడంలో ఉండేలాగా దేశంలోనే మళ్ళీ ఉన్నత పదవులన్నీ చేసే విధంగా కూడా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని లోకేష్ బాబుని జన్మదినాన్ని పురస్కరించుకొని మేమందరం కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.